ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగానే చెప్తున్నా, ఈ వీడియోలో అయితే నేను వాయిస్ చేంజర్ అయితే వాడబోతున్నాను అనమాట. ఎందుకంటే కోల్డ్ వచ్చింది. ఇప్పుడు నా వాయిస్ వింటే మీకు చాలా ఇరిటేటింగ్ అయితే ఉంటుంది. అందుకే కొంచెం వాయిస్ చేంజర్ అయితే మారుస్తున్నా. కొంచెం ఫన్నీగా ఉంటుంది వీడియో ఆ వాయిస్ చేంజర్తో. సో పర్లేదు చూసేయండి. ఈ వీడియోకి కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో నుంచి నా ఒరిజినల్ వాయిస్ రావచ్చు. అండ్ ఈరోజు అయితే మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇంతకుముందు కూడా ఆడా లోన్ వోల్ఫ్ వీడియో. సో మరి మీరు చూసారో లేదో. అండ్ ఇప్పుడు మనమైతే బీఆర్ ర్యాంకుల్లో డైమండ్ 3 అయితే ఉన్నామన్నమాట. అండ్ సిఎస్ అయితే హెరాకి ఎక్కిసా. అండ్ బీఆర్ ర్యాంక్ కూడా హెరాకి అయితే ఎక్కాలి. ఎందుకంటే ఇప్పుడు సిఎస్ హెరాకి ఎక్కాను కదా, అందుకని ఒక మంచి టీ షర్ట్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు అదే వేసుకున్నాను. అండ్ అలాగే బీఆర్ ఎక్కితే ఉంటుంది కూడా ఒక మంచి టీ షర్ట్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో బాగున్నాయి టీ షర్ట్లు అయితే మాత్రం. అందుకే ర్యాంక్ పుష్ చేస్తున్నాను. అండ్ ఎలీట్ మాస్టర్ అవన్నీ ఎక్కితే అబ్బో స్కిన్స్ చెప్తున్నాడు, అవి మనకు అనవసరం. అండ్ బీఆర్ ఎక్కి ఇదే వస్తుంది. నాకైతే నచ్చింది అది. అందుకే ఎలీట్ మాస్టర్లో ఎలీట్ మాస్టర్ అంటే సింపుల్గా గ్రాండ్ మాస్టర్. సో అది ఎక్కితే మనకి అక్కడ మిగిలిన వెపన్స్ ఉన్నాయి కదా, సో వాడికి స్కిన్స్ ఇస్తున్నాడు. దానికి అంత ఎలీట్ మాస్టర్ ఎక్కేంత అవసరం మనకైతే లేదు. అండ్ మనకి లక్ రాయల్లో కొత్తగా బండిల్ అయితే వచ్చింది, మీరు చూసారు లేదో. సో ఈ బండిల్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను జస్ట్ ఫస్ట్ స్పిన్ కొట్టాను, నాకైతే ఇది వెంటనే వచ్చేసింది. ఇలా మరి లక్ అని ఉంటుంది మంది. అందుకే ఈ మధ్యన లక్ అయితే బాగలేదు. ఒకే చోట వాడేసినట్లు ఉన్నాం. అండ్ మన దగ్గర 5 బండిల్స్ ఉన్నాయి. రెండో అమ్మాయిలు ఇది కూడా లక్ రాయల్ అని వచ్చింది. స్పిన్ చేసినప్పుడు ఒక 80 స్పిన్స్ తర్వాత వచ్చింది అది మాత్రం. అండ్ ఇదిగోండి నా యూఐడి. మీరు కనుక నాతో ఆడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మీ నేము, అప్పుడే నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. అండ్ యూఐడి కనిపిస్తుంది కదా, లేకపోతే ఇప్పుడు కాపీ అయినా కదా, కింద ఏదో వస్తుంది చూసుకోండి. అండ్ మన లెవెల్ అయితే 42, అంత పెద్ద ప్లేయర్ ఏం కాదు. సో సిఎస్ అయితే హెరాయిక్ ఎంబ్లమ్ 2 టైమ్స్ ఉంది. రషర్ ఇదేంటి ఏదో నొక్కేను. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏముందిలేనబ్బా. ఈరోజు అయితే మనం బీఆర్లో సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అనమాట. అది కూడా మన అకౌంట్లో కాదు, మన సెకండ్ అకౌంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ అకౌంట్ చూసారు కదా, డైమండ్ 3 అయితే ఉన్నాను. ఇప్పుడు దీనిలో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడాను అనుకో, నాకు రాడ్ దిగిపోద్ది. ఇటు సోలో వర్సెస్ స్క్వాడ్ ఏంటి, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ ఆడినా దిగిపోద్ది. అందుకే మనం సెకండ్ అకౌంట్లో ఆడుతున్నాం. అండ్ ఈ సెకండ్ ఫ్రీ ఫైర్ అకౌంట్ ఎందుకు చేశానంటే, మా క్లాస్లో కూడా ఉంటాడు, అక్కడికి అసలు ఫ్రీ ఫైర్ రాదు. సో నాతో అయితే ఆడుతా అన్నాడు, మిగతా వాళ్ళతో కూడా ఆడుతా అన్నారు. బట్ వాళ్ళైతే వద్దని చెప్పారంట. ఎందుకంటే వాడితో ఆడితే ర్యాంక్ దిగిపోద్దంట. సో ఏదో ఒకటి నాకు ర్యాంక్ ఉందో అంత ఏం అవసరం లేదని చెప్పి ఆడదామని చెప్పాను. నా ఐడియా ఇచ్చాను, ఓకే అన్నాడు. సో నా మెయిన్ అకౌంట్ నుంచి ఆడుతున్నాను అప్పుడైతే. అప్పుడు నా బీఆర్ హెరాయిక్నా అనుకుంటా, మరి సరిగ్గా గుర్తులేదు. మరి హెరాయిక్ అంటే మంచిగా గట్టి ప్లేయర్స్ అందరూ వస్తారు కదా మామ, అందుకే మనోడైతే వెంటనే చచ్చిపోతున్నాడు. అందుకే మనోడి కోసం అప్పుడు ఈ అకౌంట్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం బీఆర్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఎలా ఆడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్వాడ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో మ్యాచ్ ఉంది కదా మామ, దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి అంతే. ఇప్పుడు సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే వచ్చేస్తుంది. లేదా అది ఆన్ చేసుకున్నారనుకోండి, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అవుద్ది అనమాట. మీకు కూడా టీం అయితే వస్తుంది. సో మనకి ఈ గ్యాప్లో మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కొంచెం చెప్తాను కదా, సోలో వర్సెస్ స్క్వాడ్. అండ్ ఈ అకౌంట్ పేరు అయితే మాత్రం మన ఛానల్ నేమ్ ఉంటుంది. చెప్పాలంటే ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసా, మన ఛానల్ నేమ్ మార్చకముందు ఇది క్రియేట్ చేశాను. ఈ పేరు ఈ నేమ్ అయితే పెట్టి ఈ అకౌంట్ది. అండ్ ఈ నేమ్ నాకు ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఇది ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా కాబట్టి, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా ఫస్ట్ ఈ నేమ్. ఇప్పుడు ఉన్నది మార్చేసాను. ఇప్పటికీ అది ఏమో గుర్తులేదు. ఇప్పటికి అది కాదు మార్చేసాను. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మిస్టేక్ యాక్షన్ పెట్టుకున్నా, అలాగే దీన్ని ఈ సెకండ్ అకౌంట్ ఎలా పెట్టుకున్నా. తర్వాత మన ఛానల్కి మొత్తం నేమ్ మార్చేసాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మన ఛానల్ ఓన్లీ గేమింగ్ కంటెంట్, బట్ ఇప్పుడు ఓన్లీ గేమింగ్ కాంటెంట్ అయితే మాత్రం కాదు. అలా అని చెప్పి మళ్ళీ గేమింగ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే, మరి కొంచెం వేరే వీడియోస్ చేయాలంటే మనకి మంచిగా ఎడిటింగ్ అయితే రావాలి. నాకు అది పెద్దగా రాదు. అండ్ ఫ్రీ ఫైర్ కూడా నాకు అంతగా రాదు. ధనుడైనా మ్యాట్రిక్స్ అంత పెద్ద ప్లేయర్ కాదు. కానీ ఇప్పుడు ఎవడో ఫోన్ చేస్తున్నారు, ఆగండి అబ్బా. ఓకే, ఫస్ట్ పోయి ఇక్కడ ఒక లువ్వాలు వేసుకుందాం. ఫోన్ చేస్తున్నారు ఎవరో, నైసు. ఓకే, ఇప్పుడు పోయి 2 minutesలో వచ్చేసాను. ఫోన్ చేసింది ఎవడో కాదు, మన మ్యాట్రిక్స్ గడే. మనోడికి 100 ఏళ్ళు. ఇలా తెలుసుకున్నా లేదో అప్పుడే ఫోన్ చేస్తాడు. సో నేను చెప్పిన ధనుడైనా మ్యాట్రిక్స్ గడే అంత పెద్ద ప్లేయర్ కాకపోయినా అలా గేమ్ నేర్చుకున్నాం, వచ్చు ఏదో అలాగా.
అండ్ మీకు తెలియదేమో మనోడు మ్యాట్రిక్స్ ఉన్నాడు కదా, చాలా పెద్ద ప్లేయర్ అబ్బాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాడు, రే గేమ్ ఆడదాం రారా అని. నేను మైండ్ క్రాఫ్టా ఫ్రీ ఫైర్ అని అడుగుతాను. ఆడు ఫ్రీ ఫైర్ అంటాడు. ఫ్రీ ఫైర్లో ఏంటి లోన్ వూల్ఫ్ రూమ్ అని అడుగుతా. ఎందుకంటే మనోడు సిఎస్ అండ్ ఈ బిఆర్లో అయితే ఆడదు, ఓన్లీ లోన్ వూల్ఫ్ అండ్ ఏంటిది రూమ్స్ అయితే ఆడతాడు అనమాట. రూమ్ అన్నాడు, వెళ్ళని చెప్పి వెళ్ళాను. 2 vs 4 అయితే పెట్టాడు, ఓన్లీ హెడ్ షాట్స్. సో గన్లు అయితే మాత్రం M177 డెసర్ట్ ఈగలు నెక్స్ట్ ఏంటి వుడ్ బ్యాకర్ అయితే పెట్టాడు. సో నేనైతే మాత్రం వుడ్ బ్యాకరే మ్యాక్సిమం ఇప్పుడు వాడేది. మనడైతే మాత్రం డబుల్ షాట్ గన్ తీసుకుని వెళ్ళిపోతాడు, అంటే 2 M177 తీసుకుని రష్కి వెళ్ళిపోతాడు. నేను ఒక ఎనిమికి హెడ్ లాక్ చేసి హెడ్ షాట్ కొట్టాడు, పాడు వేసి కొట్టేసి వచ్చేస్తాడు అనమాట. సో అలా ఉంటుంది మనోడు గేమ్ ప్లే. అండ్ వాడు ఎడిట్ కూడా చేసాడు వాడి గేమ్ ప్లే మీద, మీరు చూసారు లేదు. ఇక్కడైతే మనకు ఒక బ్యాట్ దొరికింది, బేస్బాల్ బ్యాట్, క్రికెట్ బ్యాట్ కాదు. ఓకే 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 ఎవరు లెవెల్ 3 బ్యాగ్ ఎప్పుడు దొరికిందిరా నాకు. డిజీజ్ ఉంది వాడేద్దాం, మూమెంట్ స్పీడ్ అయితే వస్తుంది ఎక్కువ. నైసు. ఎనిమిస్ ఎవరు దిగలేదు ఏంట్రా, మంచి రషింగ్ ఏరియా కదా ఇది. ఇప్పుడు ఎనిమిస్ ఎవరు దిగకపోవడం ఏంటి బ్రో. ఇప్పుడు ఎవడో కొడుతున్నాడు రా. ఇప్పుడు ఎనిమిస్ లేరు అనుకున్నా, ఇడు వచ్చేసాడు. ఎవరైనా 100 ఏళ్ళు రా, కాకపోతే నువ్వు బతుకు ఇప్పుడే చచ్చిపోతావు చూసుకో. ఇది వీడికి కాళ్ళు ఇరిగిపోయినాయి మొత్తం అంతా, లెగ్ డ్యామేజ్ చేస్తుంది, అదే బాడీ డ్యామేజ్. ఓకే ఇప్పుడు మంచిగా ఆడ పోయి గ్లువ్వాలు వేసుకొని లూట్ చేసుకున్నాం. ఎందుకంటే మన ఇంకొకడు ఉన్నాడు, ఎందుకంటే మనం ఆడుతున్న సోలో వర్సెస్ స్క్వాడ్. బ్రాంజ్ అకౌంట్ అయినా అంతే, నువ్వు అకౌంట్ అయినా కానీ తెలియదు అలాంటి ప్లేయర్లు వస్తారు. వీడికి కూడా మొత్తం ముక్కు పగిలిపోయింది వీడికి అయితే మాత్రం. చెప్పా కదా కోల్డ్ అని. ఎస్ అండ్ వాయిస్ సింగర్ వాడతాను ఏమో అనుకోండి, ఎందుకంటే నా వాయిస్ నాకే ఇరిటేటింగ్ ఉంది. ఇప్పుడు మీకు మరి ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీకు కూడా ఇరిటేటింగ్ ఉంటుంది. మ్యాక్సిమం వీడియో చూడకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ వాయిస్ కనుక పెట్టారనుకో, ఎవరో ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు రా, అమ్మా కూడా వేస్తున్నాడు. వీడికి కూడా ఫుల్ డ్యామేజ్ చేస్తాము అండ్ చంపేసాం కూడా. వీడి దగ్గర ఎవరో ఏబిసిడి కానీ దొరికింది మనకైతే మాత్రం. సరే ఏబిసిడి కాదు AC80, గన్ పేరు AC80, నేను ఏబిసిడి అంటాను. ఫ్రీ ఫైర్ 1 year నుంచి ఆడతా అయినా సరే పెద్దగా మంచిగా గన్ పేరు లేదు తెలియదు. పిస్టల్స్లో అయితే మాత్రం డెసర్ట్ ఈగలు, G18, USP, M1917 అనుకుంటా అదే పేరు, ఏమో గుర్తులేదు. ఇక్కడైతే మనకు సూపర్ మెడికేట్ దొరికింది, తీసుకున్నాం. ఓకే P90 ఉంది, P90 బదులు వేరే దొరికితే బెటర్గా అన్నా. P90 అయితే గుర్తొచ్చింది. సో మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో మనకి ఫ్రీ ఫైర్లో SMGM అండ్ ARM అనే 2 types ఆఫ్ ఎమోస్ అయితే ఉంటాయి, ఇంకా ఉంటాయి, బట్ ఇవి 2 మెయిన్. వీటి గురించి మాట్లాడుకుందాం. సో మనకి SMGM గన్స్ అంటే ఎప్పుడు షార్ట్ రేంజ్. సో ఆ గన్స్ ఎలాగంటే దానికి రప్ప వచ్చేస్తాయి అనమాట బుల్లెట్స్. అండ్ ARM గన్స్ అంటే మాత్రం లాంగ్ రేంజ్, అవి ఎప్పుడు లాంగ్ రేంజ్ ఉంటాయి. వాటి నుంచి బుల్లెట్స్ అనేవి కొంచెం మెల్లగా వస్తాయి. మనకి SMGM ఉన్న గన్స్లో 2 types అయితే ఉంటాయి. ఒకటి వచ్చి మిడ్ రేంజ్, ఇంకోటి వచ్చి షార్ట్ రేంజ్. మనకి మిడ్ రేంజ్లోకి P90 అండ్ UMP వస్తాయి. అండ్ బాగా షార్ట్ రేంజ్లోకి MP5, ఇప్పుడు అదే తీసుకున్నాము, MP5 అండ్ MP40 అయితే వస్తాయి. అండ్ షార్ట్ గన్ కూడా ఉంటాయి, అవైతే మాత్రం ప్యూర్ షార్ట్ రేంజ్ అనమాట. ఈ MP5 అన్నాం కదా, ఇది ఆల్రెడీ షార్ట్ రేంజ్. SMGMలో షార్ట్ గన్స్ అయితే మాత్రం ఎంతకన్నా షార్ట్ రేంజ్, అంతకన్నా దగ్గర ఉండగొట్టాలి. ఓకే సో ఏమనుకోకండి, వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా, అందుకే వీడియోస్ వచ్చి ఇస్తున్నా. అంటే నేను కూడా ఖాళీగా గేమ్ ఆడుకుని ఏం చేయమంటారు, అందుకే. సో మనకి ఇక్కడ జోన్ అయితే వచ్చేస్తుంది, మనం అయితే ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోదాం. ఓకే ఇది ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. రైట్ గొంతు ఏదోలా ఉందబ్బా మాట్లాడుకుంటే. ఓకే లోపల పోయి ఇక్కడ హిట్ లిస్ట్ ఉండవనుకుంటా కదా. సర్లే ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి తీసుకుందాం. అబ్బా సర్లే
అండ్ మీకు ఈ వీడియోకి మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా ఎందుకంటే ఫ్రీ ఫైర్కి అంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఎంత త్వరగా దొరకవు. మ్యాటిక్స్ గారిని అయితే అడిగాను, ఏదో మూడు అన్నాడు సాంగ్ నేము, అదే మ్యూజిక్ నేము. సో చూస్తే ఇప్పటికీ అనలేదు అది. అండ్ ఇప్పుడైతే నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. కైన్ మాస్టర్లో అయితే వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నా. ఈడెవడో కొట్టేస్తున్నాడు, నీకు బుర్ర పుచ్చకలా పేలిపోతారు రే, ఫుల్ డ్యామేజ్ అబ్బా. ఫీల్ అవుదాం ఫస్ట్ అయితే. ఓకే, మీకు చాలా ఇరిటేటింగ్ ఉన్నట్లు ఉంది, ఏమనుకోకండి. ఏంటి గైస్, ఎగ్జామ్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి కదా, ఎలా రాశారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఉన్నాయి, నేనైతే బాగా రాశాను. ఫస్ట్ ఎగ్జామ్స్ పెద్దేం లేవు అంత హార్డ్ బా. ఓకే, వీడికైతే ఇంకా మనం వీడియో అవుట్. ఓకే, డబల్ చిప్ అయితే వచ్చేసింది మనకి MP5. ఇప్పుడు డ్యామేజ్ ఇంకా ఎక్కువ. ఎవడ్రది వీడికి బుర్ర పుచ్చగానే వెళ్ళిపోవాలబ్బా. ఒరి నీ ఎక్కడ ఉంటాను, నువ్వు వాడిని ఎవడన్నా కొడుతున్నావు ఏంటి, అక్కడ ఎవడున్నాడు వాటిగడి ఇక్కడ. ఈడు నన్ను చూసుకోలేదు, వెళ్ళిపోతున్నాడు. సారీ గైస్. ఓకే, అబ్బాయి కుర్రాడ దగ్గర పెద్ద లూట్ లేదు. వీడినైతే ఇప్పుడు వేసేద్దాం. మన ABCD అంతైతే వీడిని లాక్ అయ్యాడు కదా, చంపేసాం అనమాట. అండ్ AR-AMOస్లో కూడా 2 టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి. అందులో ఒకటి 1 టైప్ గన్, ఇంకోటి వచ్చి జస్ట్ నార్మల్ AR-AMO గన్ అనమాట. నార్మల్ గన్ వచ్చేసి 1 టైప్ గన్ కన్నా బుల్లెట్స్ అనేవి స్పీడ్గా వెళ్తాయి. బట్ బుల్లెట్స్ స్పీడ్గా వెళ్తాయి కానీ డ్యామేజ్ అయితే మాత్రం 28 అలా చేస్తాయి. AR-AMO గన్స్ మాత్రం ఈ 1 టైప్ AR-AMO గన్స్ అంటే ఈ AC-AT కానీ, వుడ్ బ్రేకర్ కానీ, SVD, SKS ఇవి మనకి 1 టైప్ గన్స్ AR-AMOలో. ఇవైతే మాత్రం సింగిల్ బుల్లెట్ చాలా లేట్గా వెళ్తాయి, బట్ 90 అలా చేస్తాయి అనమాట డ్యామేజ్ అయితే మాత్రం. ఓకే, సో నాకైతే అక్కడ ఒక ఎనిమీ కనిపించాడు అబ్బా. మీకు కనిపించాడా? ఒకటి మీకు కనిపించకపోతే ఇంకొంచెంసేపట్లో కనిపిస్తాడు, ఎందుకంటే మనం వెళ్ళి వాడిని వేసేపోతున్నాం కాబట్టి. సో నాకు ఎలా కనిపించాడంటే అలవాటు. సో ఇక్కడైతే మనకి ఇంకో లాంచర్ కానీ దొరికింది, ఇది తీసుకుందాం. వారిని స్కూల్ మన అర్థం ఎగ్జామ్ ఉన్నాయి ఏంటో అద్దుకోండి ఎనిమి. సో వీడికైతే 1 ట్యాప్ స్మూత్గా డ్రాగ్ అయితే చేశాను. అండ్ ఈ 1 ట్యాప్ గన్స్లో మ్యాక్సిమం AC-AT గన్ అండ్ వుడ్ బ్యాకర్ తీసుకోవడం బెస్ట్. అండ్ ఆ SVD అండ్ SKS అయితే 1 ట్యాప్లకి వేస్ట్ అబ్బా. మీరు ఒకరు 1 ట్యాప్స్ ఏమైనా నేర్చుకున్నట్లయితే అది ఆడికి ఫుల్ 1 ట్యాప్ కొట్టాను. ఆడికి బుర్ర పుచ్చకలా వెలిపింది. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇంకా 7 మెంబర్స్ అయితే ఉన్నారు, నాతో కలుపుకుని 8. ఇంకొకడు ఎవడో ఉన్నాడు అబ్బా, చూసా వీడు. ఓకే, అటు సైడ్ అయితే మనకి ఫైరింగ్ అయితే వస్తుంది, ఎనిమీస్ ఉన్నారు. పోయాడా తల పుచ్చకలా పేల్చేద్దాం అనమాట. ఒకడు నాక్ అయిపోయాడు, చచ్చిపోయాడు. ఇంకా 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఓకే, ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వీడు కొడదాం. వద్ది నైసు బాడీ డ్యామేజ్. ఎవరు వెనకాల అవ్వట్లేదు, ఫుల్ హెడ్ షాట్ కొట్టాను. సో మనకి హెడ్ షాట్స్ ఈజీ కొట్టాలంటే కింద కూర్చోండి, ఎనిమికి కింద నుంచి అలా కూర్చొని స్మూత్గా పైకి డ్రాగ్ ఇచ్చేయండి, ఈజీగా హెడ్ షాట్లు ఆడతాయి. సారీ ఇరిటేటింగ్ ఉంటే ఎవరు ఇప్పుడే కదా చూసాను. ఇంకా 2 మిగిలి ఉన్నాడు, ఆడే లాస్ట్ ఎనిమి. ఈ కుర్రాడికి 1 ట్యాప్ ట్రై చేద్దాం. మీరు మాత్రం ఇలాంటి థియేటర్స్ అయితే వేయకండి, నాకైతే థియేటర్ ఎక్కువ కదా, సరదా ఎక్కువ కదా. సో ఇదే కనుక నేను నా మెయిన్ అకౌంట్ అనుకోండి, అడుగు వచ్చేటోళ్ళు ఎనిమి మాత్రం మొత్తం దింపేస్తాడనమాట ఇంకా నాకు బుల్లెట్లు. ఓకే, వీటికి 1 ట్యాప్ సక్సెస్, బూయా కొట్టేసాను. ఇప్పుడు ర్యాంక్ ఎంత పెరిగిందో చూద్దాం. ఎక్కువ పెరగాలని అయితే కోరుకుంటున్నాను.
ఒక 60, 70 కాదు కానీ 50 to 60 వస్తే చాలు. ఓకే చూద్దాం ఇప్పుడు ఎంత పెరిగిందో. ఊరే 120 వచ్చిందండి రా. ఇది ఎప్పుడు చూడలేదు భయ్యా నేను. రేటింగ్ 15 వచ్చింది. 99.9% ప్లేస్ దాడిహేమంట. ఓకే సో ఇది కలిసి వాళ్ళ వీడియో వచ్చేసి. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో మనకి గేమ్ ప్లే గురించి మీరేమనుకుంటున్నారో. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో దాట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.